మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద. ఇప్పుడు ముఖ్యంగా మనము నిమ్మకాయలు, నిమ్మ చెట్టు, వీటి యొక్క ఉపయోగాలు ఏమున్నాయని మనం కాస్త తెలుసుకుందాం. వీటి యొక్క విశేషాలు ఎన్ని ఉన్నా కానీ వీటి యొక్క ఉపయోగాలు మాత్రము చాలా విపరీతంగా ఉంటాయి. ఎంతోమందికి ఇది మేలు చేసి చౌకగా లభించే ఈ నిమ్మ, ముఖ్యంగా దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి శరీరం యొక్క రసాది సప్త ధాతువులకు పుష్టి చేయడమే కాకుండా రకరకాల సమస్యలకు ఇది ఒక గొప్ప ఔషధంగా, ఇది మామూలు పండే కానీ గొప్ప ఔషధంగా పనిచేస్తూ ఉన్నది. దీంట్లో మోర్ దాన్ ఒక 35% మనకు విటమిన్ సి అనేది లభిస్తూ ఉన్నది. అట్లాగే విటమిన్ B1, B12, తర్వాత నయాసిన్, విటమిన్ B6, విటమిన్ B5, విటమిన్ K, విటమిన్ E, తర్వాత అట్లాగే అన్ని రకాల మినరల్స్ కూడా, అంటే ఫాస్ఫరస్, ఐరను, తర్వాత మెగ్నీషియము, సిలికాన్ లాంటి పోషక పదార్థాలు, అంటే శరీరానికి కావలసిన పోషక పదార్థాలన్నీ ఈ నిమ్మ జాతిలో ఉంటాయి. దీంట్లోపట 2 రకాలుగా ఉంటుంది. ఈ చెట్టు ఒక 4-5 మీటర్ల వరకు ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటుంది. ఏదైనా ఈ నిమ్మ పండు అనేది చాలా అజీర్ణము, అంటే నోటికి రుచి లేకపోవడం లాంటి సమస్యల లోపట, ఆత్మానం లోపట ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ముఖ్యంగా దీని రసాన్ని ఎవరికైతే డీహైడ్రేషన్ కండిషన్స్, అంటే ఎవరికైనా అతి విరేచనాలు అయ్యి, వాంతులు అయ్యి, రకరకాల సమస్యలతోటి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారికి, అంటే ఎవరికైతే డీహైడ్రేషన్ ఏర్పడి, ఎవరికైతే ఇమ్మీడియట్గా గ్లూకోజు ఎక్కించాలని, హాస్పిటల్కి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో, వారికి గంటకు ఒక నిమ్మకాయ సరిగ్గా పిండి దాంట్లో నీళ్ళల్లో పంచదార కాస్త ఉప్పు కలుపుకొని తాగినట్టయితే వాళ్ళకు ఓఆర్ఎస్గా పనిచేసి ఎలాంటి సమస్యలు లేకుండా వితిన్ ఒక 1 అవర్ లోపలనే వాళ్ళకి శక్తి అనేది రావడం జరుగుతుంది. ఏవైతే నీళ్ళ కణాలు బయటికి వెళ్ళిపోయినాయో వాటికి ఇది అడ్డుకట్ట వేసి ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉన్నది. అట్లాగే దీని రసాన్ని కనుక రెగ్యులర్గా, అంటే చాలామంది కొవ్వుతోటి ఎక్కువయ్యి ఒబేసిటీతోటి బాధపడుతూ ఉన్నారు. వారికి ఈ నిమ్మకాయ డైలీ 1-2 నిమ్మకాయలు ఉదయం పూట మామూలు నీళ్ళల్లో కానీ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగినట్టయితే కూడా శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ను బయటికి పంపించేసి ఒక మంచి కొలెస్ట్రాల్ను తయారు చేసుకుంటూ వాళ్లకు ఈ స్థౌల్య సమస్యలు, అంటే ఎవరికైతే బరువు విపరీతంగా పెరిగి ఉన్నారో వారికి బరువు తగ్గడం లోపట ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్గా వాడవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండవు. ఇది రెగ్యులర్గా వాడినట్టయితే వాళ్ళకు కావలసినటువంటి విటమిన్ సి అందించడమే కాకుండా దీంట్లో ఉన్నటువంటి బి కాంప్లెక్స్, మినరల్ ప్రోడక్ట్స్ తోటి వాళ్ళకు రక్తహీనత సమస్యలు కూడా రాకుండా కాపాడడం లోపల ఈ నిమ్మకాయ అనేది చాలా ఉపయోగపడతా ఉంది. ఈ నిమ్మకాయ రసంతో బరువు తగ్గడమే కాకుండా గుండె నొప్పి, గుండె బరువు ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని రసాన్ని జస్ట్ ఒక నిమ్మకాయను పిండేసుకొని ఆ పిండిన రసాన్ని వీలైతే డైరెక్ట్గా ఎలాంటి, అంటే మిశ్రమాన్ని, అంటే ఎలాంటి చక్కెర కానీ బెల్లం కానీ ఉప్పు కానీ వాడకుండా ఉన్న వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. ఇది హృదయ రోగాలే కాకుండా మదాత్యాయ మందు, అంటే ఎవరైతే విపరీతంగా మందు తాగి వాంతులయ్యే స్టేజ్లో వారికి కూడా 1-2 నిమ్మకాయలు పిండేసి కాస్త ఉప్పు కలిపి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ఉప్పు నిమ్మకాయలతోటి ఉంటుంది కాబట్టి ఈ పులుపుతోటి వారికి కావలసినటువంటి శక్తి రావడమే కాకుండా
ఇమీడియట్గా ఎవరికైతే వాంతులు అయినాయో వాంతులు కట్టబడేటందుకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంది. అట్లాగే ఈ నిమ్మకాయ గింజలతోటి కూడా రకరకాల మందులు తయారు చేస్తూ ఉంటారు. ఈ గింజలు అనేది ఈ రకంగా ఉంటాయి. ఈ గింజలు కాస్త ఎండబెట్టి లేదు అనుకుంటే దీని గింజలను దంచి దాని యొక్క మిశ్రమాన్ని తీసుకున్న వాళ్ళకి ఎలాంటి పంటి నొప్పులు కానీ ఉండవు. ముఖ్యంగా ఇది మనకు ఒక ఆయుర్వేద పరంగానే కాకుండా శరీరానికి ఉపయోగపడే పరంగానే కాకుండా మార్కెట్లో మనకు రకరకాల సబ్బులు తయారు చేయడానికి, తర్వాత సౌందర్య సాధనాలు తయారు చేయడానికి ఈ నిమ్మ చాలా ఉపయోగపడుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ నిమ్మ తొక్కలను కూడా ఈ చర్మాన్ని కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకొని తాగిన దీంట్లో నిమ్మరసంలో ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని గుణాలు దాదాపుగా దాంట్లో కూడా ఉంటాయి. కాబట్టి ఆ నిమ్మ తొక్కలను ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని ఎవరికైతే మొటిమేలు ఉన్నాయో, నల్ల మచ్చలు శరీరంలో ఉన్నాయో కాస్త పసుపు కలిపి నీళ్ళల్లో రంగరించి పెట్టుకున్న ఓ 10-15 రోజుల లోపట్నే వాళ్ళకు మంగు మచ్చలు, నల్ల మచ్చలు అన్నీ దాదాపుగా వెళ్ళి వాళ్ళకు చర్మము సౌందర్యంగా కావడానికి కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. ముఖ్యంగా ఇది ఒబేసిటీ వాళ్ళకే కాకుండా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్, అంటే మనము డైలీ ఉదయం లేచిన కాడ నుండి రాత్రి పడుకునే వరకు రకరకాల భోజనాలు, రకరకాల పానీయాలు, రకరకాల ఎయిర్ పొల్యూషన్ తోటి రకరకాల సమస్యలు అనేది మనము రావడం అనేది గమనిస్తూ ఉన్నాం. వాటిలోపట ఇది రెగ్యులర్గా నిమ్మకాయ వాడినట్టయితే వాళ్లకు ఈ డిటాక్సిఫికేషన్, అంటే ఆయుర్వేదంలో పంచకర్మ విధానాలు అంటారు. పంచకర్మ అంటే శోధన కర్మలు అంటారు. శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ను తీసేయడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ అనగా హెచ్డిఎల్ను క్వాంటిటీ పెంచి ఆ గుండెకి సమస్యలు రాకుండా కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. గుండె నొప్పి ఉన్నవాళ్ళు, ఎవరికైతే అజీర్ణము, ఆత్మానము, కడుపు నొప్పి, తర్వాత అన్నము జీర్ణం కాకపోవడం లాంటి సమస్యల లోపల కూడా ఈ నిమ్మకాయ 1-2 పిండుకొని కానీ దీని యొక్క తొక్క చూర్ణాన్ని కానీ ఒక 2-3 గ్రాములు గోరువెచ్చని నీళ్ళలో తాగినట్టయితే కూడా వాళ్ళకు సమస్యలు అనేది దాదాపుగా మాయమై పోవడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమందికి హాస్యవైరస్యం అంటారు. అంటే మాట్లాడుతుండగానే విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ముఖ్యంగా 25-30 సంవత్సరాలు బీమారి అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా రకరకాల బ్యాడ్ స్మెల్ తోటి బాధపడుతూ ఉంటారు. వారికి కూడా ఈ నిమ్మరసాన్ని ఇచ్చినట్టయితే కూడా ఆ బ్యాడ్ స్మెల్ తగ్గడమే కాకుండా శరీరానికి పుష్టికరమైనటువంటి ఒక ముఖ్య చౌకమైనటువంటి ఔషధంలాగా పనిచేసే ఈ నిమ్మ పండును అందరూ వాడి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము కోరడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ నిమ్మరసంతో బరువు తగ్గడమే కాకుండా విటమిన్ సి పెంపొందించడం లోపల స్కర్వీ లాంటి డిసీజెస్ రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది బాడీ బిల్డింగ్కు విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఉసిరికాయల సీజన్లో ఉసిరికాయలు అన్ని సీజన్లో దొరికే ఈ నిమ్మ పండును వాడి వారి యొక్క ఆరోగ్యాన్ని స్వస్థతగా ఉంచుకోవాలని మేము కోరడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ నిమ్మరసంతో జంబీరాది పానకం అనేది మార్కెట్లో దొరుకుతుంది. అది ఉదయం సాయంత్రము కనుక సేవించినట్టయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికైతే ఇక్కా శ్వాస లాంటి సమస్యలు ఉన్నారో, ఎవరికైతే అజీర్ణము, అలసట లాంటి సమస్యలు ఉన్నాయో వారికి కూడా ఈ నిమ్మరసం అనేది బాగా పనిచేస్తుంది. ఈ నిమ్మరసాన్ని వాడడం లోపల అంటే ఈ టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడం లోపల ఇది గొప్ప ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పారు. కాబట్టి అంటే ఈ
వేస్ట్ మెటీరియల్ అంటే మనం ఉదయం లేచిన కాంచెల్లి రాత్రి పడుకునే వరకు రకరకాల సమస్యలతోటి ఉంటాం కాబట్టి ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది లైంగిక పరంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో చెప్పారు. దీంట్లో నయాసిన్ ముఖ్యంగా ఉంటుంది. ఈ నయాసిన్ ఎక్కువగా ఉండడం మూలంగా కాల్షియం మినరల్స్ ఉండడం మూలంగా ఇది రెగ్యులర్గా తీసుకున్నట్టయితే రెగ్యులర్గా ఒక కాయ కానీ ఒక పండు కానీ 2 పండ్లుగా తీసుకున్నట్టయితే కూడా మనకు ఎలాంటి కరోనా వైరస్ అనేది దరిదాపులో శరీరంలో సోకదని మేము గట్టిగా నమ్ముచున్నాము. ఎంతోమందికి చెప్పడం కూడా జరుగుతూ ఉంది, వారు కూడా పాటించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల ప్రతి వాళ్ళు ఉదయం సాయంత్రము రెగ్యులర్గా సేవించాలని కోరుతూ, అట్లాగే దీంతో నిమ్మదాంతో గ్రీన్ టీ కూడా తయారు చేస్తారు. గ్రీన్ టీ కూడా అంటే మనకు మార్కెట్లో అన్ని టీ షాపు కొట్లల్లో దాదాపుగా దొరుకుతుంది. ఆ గ్రీన్ టీ తాగినా కానీ మనకు శరీరానికి ఎంతో ఉపయోగపడి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసుకుంటూ కరోనా వైరస్ రాకుండా కాపాడడం లోపల ఇది బాగా ఉపయోగపడుతూ ఉన్నది. దీని కాయలు తెచ్చుకొని తొక్కలను కూడా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని రకరకాల సమస్యలకు మీరే పరిష్కార మార్గంగా కావాలని మేము కోరుతూ సర్వే జన సుఖినో భవంతు.